హాయ్ ఫ్రెండ్స్, నేను మొట్టమొదటిసారిగా సంక్రాంతి పండగకి ఆంధ్ర వెళ్ళానండి. అక్కడ మా హస్బెండ్ వాళ్ళ కజిన్ ఉంటారు, కన్నాపురం, వెస్ట్ గోదావరి డిస్టిక్లో. ఆమె పేరు కట్టా లక్ష్మి. ఆ ప్రాంతం వాళ్ళందరూ ఆమెను లక్ష్మక్క అని పిలుస్తారు. తన లైఫ్ మొత్తాన్ని ట్రైబల్ ఉమెన్ వెల్ఫేర్ డెవలప్మెంట్ అండ్ ఎంపవర్మెంట్ కోసం డెడికేట్ చేశారు. వారికి వివిధ రకాలైన వృత్తి నైపుణ్యాలలో శిక్షణనిస్తారు. ఇవన్నీ వాళ్ళు చేసిన ఆంధ్ర సాంప్రదాయ పిండి వంటలండి. వీటన్నిటిని నేను షూట్ చేశాను. మీకు తర్వాత వీడియోస్లో అప్లోడ్ చేస్తాను. ఆ గిరిజనుల మధ్య సంక్రాంతి పండుగ జరగడం నాకు చాలా హ్యాపీగా అనిపించింది. అసలు సిసలైన పల్లె సంక్రాంతి నేను అక్కడే చూశాను. ముగ్గుల పోటీలు, గొబ్బెమ్మలు, భోగి మంటలు, పొంగల్ తయారు చేయడం, ఇవన్నీ చాలా బాగున్నాయి. వాళ్ళు నిర్వహించిన సంక్రాంతి సంబరాల్లో నేను పాల్గొనటం నాకు సంతోషంగా అనిపించింది. దాన్ని మీకందరికీ చెప్పాలనే ఉద్దేశంతో మీకు షేర్ చేస్తున్నాను. ఈ కార్యక్రమానికి లోకల్ ఎమ్మెల్యే తెల్లం బాలరాజు గారు వచ్చి ఈ 3 రోజులు జరిగే సంక్రాంతి సంబరాలను ప్రారంభించారు. వారితో పాటు ఇండస్ట్రియలిస్ట్ పోతన శేషు గారు కూడా విచ్చేశారు. గిరిజనులు సాంప్రదాయ నృత్యాలతో స్వాగతం పలికి అసలైన సంక్రాంతిని చూపించారు. గిరిజన విద్యార్థులు సాంప్రదాయ సంక్రాంతి పండగ ఎలా ఉంటుందో కళ్ళకు కట్టినట్టుగా చూపించారు. ఈ సంక్రాంతి పండుగ అంటే మరి తెలుగు ప్రజలకి మరి కోడి పందాలు కూడా ఎంతో మరి సంతోషం ఇచ్చాయి. ఈ కోడి పందాలు అనేది సంస్కృతి సాంప్రదాయంలో భాగంగానే జరుపుకోవాలి. సంక్రాంతి సాంప్రదాయ చిహ్నమైన కోడి పందాలను కూడా మేము చూసాము. కత్తులు లేకుండానే సుమా. ఇక గిరిజన నృత్యాలైతే సంక్రాంతి పండగకి హైలైట్గా నిలిచాయి. కట్టా లక్ష్మి గారు ఉమర్ అలీషా మహిళా సంఘం వ్యవస్థాపకులు. నిత్యం అడవుల్లో తిరుగుతూ ట్రైబల్ యువతులని మోటివేట్ చేసి వారికి కుట్టు మిషన్, ఆర్ట్, క్రాఫ్ట్, కల్చర్, తేనెటీగలు పెంచటం, మైనం తయారీ, విస్తరాకుల తయారీ, వెదురుతో క్రాఫ్ట్ వర్క్ మరియు వంటలు, వీటన్నిటిలో శిక్షణ ఇస్తారు.